రాష్ట్రంలో 18 లక్షల జనాభా ఉన్న దూదేకులకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని రాష్ట్ర నూర్ భాషా దూదేకుల బీసీ ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు షేక్ సయ్యద్ బాషా అన్నారు. బీసీలోని అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం తమకు మాత్రం అన్యాయం చేసిందన్నారు. గత ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్కు మద్దతు తెలిపామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం కూడా తమను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. తక్షణమే దూదేకుల కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్లో సంఘం ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఈ యొక్క ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్న తెలంగాణ గవర్నమెంట్ 16 కులాలకి కార్పొరేషన్ చేయడం జరిగింది. కానీ మా దూదేకుల కులస్తులం గత దశాబ్దాల కాలాల నుంచి దూదేకుల స్థితిగతులు బాగాలేవు, దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు, మాకు కార్పొరేషన్ ఇచ్చి ఆదుకోండి అని ఎన్నో ప్రభుత్వాలకు మొరబెట్టుకోవడం జరిగింది. కానీ గడిచిన ప్రభుత్వాన్ని ఇస్తుందామని 9 సంవత్సరాలు ఆశించాం, అప్పుడు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రాబోయే కొత్త ప్రభుత్వాన్ని మాకు ఇస్తుంది, అన్నీ తెలిసిన నాయకులు ఉన్నారు, ఇందిరమ్మ రాజ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుందని యావత్ తెలంగాణలో ఉన్న దూదేకుల నూర్ భాషా ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం జరిగింది. ఆ రోజు చెప్పారు కొంతమంది మంత్రులు, మేము ఆ రోజు కలవడం జరిగింది. రాజకీయ పార్టీగా మా దూదేకుల కులస్తులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మీద నమ్మకంతో మీకు సపోర్ట్ చేస్తామని బహిరంగంగానే మేము చేయడం జరిగింది. ఆ క్రమంలో మనకు ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీ సాధక బాధకాలు తెలుసు, మీ వ్యవస్థాపక అధ్యక్షుడు బకీర్ సాబు మాకు సన్నిహితుడని మన తుమ్మల నాగేశ్వరరావు గారు మాతో చెప్పడం జరిగింది. కానీ నిన్న ప్రకటించిన 16 కార్పొరేషన్లో మా పేరు లేకపోవడం, మా కులం లేకపోవడం మాకు చాలా బాధాకరం. అయినా ఈరోజు మేము తెలంగాణ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాం, మీరు ఒకసారి మాకు వెళ్ళి ఆలోచించండి, మా స్థితిగతులు చూడండి, కానీ ఇంకోసారి రివైజ్ చేసేనా అతి తొందరలో మాకు కూడా కార్పొరేషన్ ఇచ్చి దూదేకుల కులస్తులను ఆదుకోవాలని తెలంగాణ గవర్నమెంట్